ప్రకృతి ఒడిలో పచ్చని అడవి, కోట్లాది జీవరాశులకు నిలయం. కానీ వేసవికాలం వచ్చిందంటే చాలు ఆ పచ్చని ప్రపంచంపై మృత్యు నీడలు కమ్ముకుంటాయి. రాలిన ఆకులతో, ఎండిన కొమ్మలతో అడవి అంతా ఒక అగ్నిగుండంలా మారిపోతుంది. సరిగ్గా ఇదే సమయంలో మనం చేసే ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న నిర్లక్ష్యం అపారమైన వినాశనానికి దారితీస్తుంది. మీరు గమనించండి, పశువుల కాపర్లు కావచ్చు, లేదా అడవి మార్గాల్లో వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, మీరు అజాగ్రత్తగా పడేసే ఒక వెలుగుతున్న అగ్గిపుల్ల లేదా ఒక సిగరెట్ ముక్క క్షణాల్లో కార్చిచ్చుగా మారుతుంది. సరదా కోసం అడవిలో వెళ్ళి వంటలు వండటం, మద్యం సేవించి నిప్పును అలాగే వదిలేయడం వంటి దుర్మార్గపు చర్యల వల్ల మనం ఊహించని నష్టం జరుగుతోంది. అంతేకాదు, స్వార్థపరులైన స్మగ్లర్లు మూగజీవాలను వేటాడటానికి కావాలని అడవికి నిప్పు పెడుతున్నారు. దీనివల్ల వేల ఎకరాల అడవి చూస్తుండగానే బుగ్గిపాలవుతోంది. అడవి తగలబడితే కేవలం చెట్లు మాత్రమే చావవు. ఆ మంటల్లో పారిపోలేక కొన్ని వేల వన్యప్రాణులు సజీవ దహనమవుతున్నాయి. పక్షుల గూళ్ళు కాలిపోతున్నాయి. మనం పీల్చే ప్రాణవాయువు విషతుల్యం అవుతుంది. సరే, రెడీగా ఉండండి. అడవి తగలబడుతుంది. జీప్ ఆపండి. అవును, ఇక్కడ ఆపండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేస్తున్నా. హలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తగ్గుతుంది. తీసుకోండి. వెంటనే చుట్టూ తవ్వండి. అడవిని తగలబెట్టారా? పెద్ద నేరం. రండి, కోర్టు కోసం. ఇక మేము ఇలా చేయం సార్. అది కోర్టు చూసుకుంటాం. గుర్తుంచుకోండి, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవికి నిప్పు పెట్టడం అత్యంత తీవ్రమైన నేరం. అడవికి హాని తలపెట్టే ఇలాంటి చర్యలకు పాల్పడితే భారీ జరిమానాలతో పాటు కఠినమైన జైలు శిక్ష తప్పదు. అడవి మన సంపద. ఆ మంటల్లో పారిపోలేక కొన్ని వేల వన్యప్రాణులు సజీవ దహనమవుతున్నాయి. అడవి బాగుంటేనే సకాలంలో వర్షాలు కురుస్తాయి. అడవిలో నిప్పు రాజేసే పనులకు దూరంగా ఉండండి. అడవిని కాపాడడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే. మనం ప్రకృతికి ఇచ్చేది ఏదైనా సరే అది తిరిగి మనకే చెందుతుంది. ఈరోజు మనం అడవిని రక్షిస్తే రేపు ఆ అడవి మనల్ని, మన రాబోయే తరాలను రక్షిస్తుంది. అడవిలో చెట్లు కాలిపోవడం అంటే మన ఊపిరితిత్తులు కాలిపోవడమే. ఒక్క నిమిషం ఆలోచించండి. నిర్లక్ష్యాన్ని వదలండి, అడవిని కాపాడండి. ఇది మనందరి బాధ్యత. శ్యామ్ సుందర్ శర్మ, ఓరుగల్లు వైల్డ్